ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 12వ తేదీ నుండి మే నెల 18వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, అలాగే మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో కుజగ్రహం, రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో చంద్రగ్రహం, 4వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 9వ స్థానంలో శనిగ్రహం, 10వ స్థానంలో రాహు కుజగ్రహం, 11వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి పూర్తిగా అనుకూలత అనేది తక్కువ, అయితే మధ్యస్థంగా ఉంటుంది, మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. అయితే దానిలో కూడా నక్షత్రాన్ని బట్టి కొద్దిగా మిశ్రమం పెరగడం తరగడం జరుగుతుంటుంది, కాబట్టి మిశ్రమంగా ఉంటుందని చెప్పబడుతుంది. రాశిలో చంద్రగ్రహం ఉండడం, అలాగే ద్వితీయాధిపతి రాశిలో ఉన్నాడని అనుకొని ఆలోచన చేయాలి. అయితే ఆలోచన తీరు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఏదైతే ఆలోచన మనసులో కలుగుతుందో దాన్ని పటిష్టంగా అమలు చేసే అవకాశం కూడా ఈ వారం ఉన్నది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో మరి ధన స్థానాధిపతి వచ్చి రాశిలో ఉండడం, మరి ధనకారకుడు వ్యయంలో కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం అవసరాన్ని మించి రాదు. అవసరానికి తగినట్టుగా మాత్రం ఏదో ఒక రకంగా ధనం అందుతుంది, అవసరాలకి తగినట్టుగానే నడిచిపోతుంటుంది. ఆలోచన తీరు కూడా అంతే, ఆ సమయానికి అవసరానికి తగినట్టుగా మాట్లాడుకొని వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అలాగే ఆలోచన తీరు కానీ మాట తీరు కానీ మరి ధన సంబంధించిన విషయాల్లో కానీ ఇంకా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా అంతంత మాత్రంగానే సంబంధాలు, ఆలోచన తీరు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అంటే అంత పూర్తిగా అనుకూలతగా కాకపోయినా అందరితోటి అన్యోన్యంగా మాట్లాడటం అది జరుగుతుంది. అయితే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల వలన ఖర్చు బాగానే ఉంటుంది, అధికమైన ఖర్చే చేయవలసి వస్తుంటుంది. అయితే ఆత్మీయులు, బంధువులు అందరూ కలుస్తారు. అయితే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉంటూనే ఉన్నాయి. ఈ గురువు వ్యయంలో ఉండడం అనేది అంత అనుకూలం అయితే కాదు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా కలుగుతుంది. గౌరవం కలుగుతూనే గౌరవంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా చూడవలసి వస్తుంది. అయితే మొత్తానికి ఈ వారంలో అగౌరవం కూడా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రయాణాలు ఆరోగ్యపరంగా ఇబ్బంది కాదు, కానీ ఆర్థిక పరంగా కొంత ఖర్చు ఎక్కువ అవుతుందని అర్థమవుతుంది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం అదంతా కూడా ఉత్సాహం ఉంటుంది, కానీ ఆ ఉత్సాహానికి తగిన వాతావరణం
ఉండదు. కొద్దిగా వాతావరణం, మనం వెళ్ళే వాతావరణం, మనం తిరిగే వాతావరణంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి మంచి శుభ లక్షణాలు, మంచి గౌరవం పొందవచ్చు, మనకి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అనుకున్న చోట అవన్నీ జరగకపోవచ్చు. జరుగుతాయి అనే దానికి తక్కువ అవకాశం ఉంది, జరగకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మొత్తానికి దాన్నే మనం అగౌరవంగా ఫీల్ అవ్వచ్చు. నిజంగా కూడా కొద్ది గొప్ప అగౌరవం కలగవచ్చు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే గతానికి తలుచుకుంటూ దానికి తగినటువంటి వాతావరణాన్ని ఇప్పుడు కూడా ప్రయత్నం చేయాలంటే కుదరకపోవచ్చు. జాగ్రత్తగానే ఉండాలని అర్థం. కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఈ విధంగా ఏదో ఒక రకమైన కొత్త విషయాలు అంటే అప్పుడప్పుడు జరిగిన సంఘటనలను బట్టి కొత్త విషయాలు జరుగుతాయి, కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంటుంది. సంఘటనల నుంచి వచ్చినటువంటి విషయాలే ఈ వారం కొత్త విషయాలుగా అర్థమవుతుంది. అలాగే శత్రు రుణ సంబంధించిన విషయాలకి, రుణ సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. మనం ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అన్నీ కూడా కొంతవరకు పర్వాలేదు. కానీ దాంట్లో కూడా ఒక చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. ఒక పటిష్టంగా ఆలోచన చేసి సరైన పద్ధతిలో వెళ్ళే వాళ్ళకైతే అంత ఇబ్బంది ఉండదు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం స్వల్పమైనటువంటి మార్పులు ఉంటాయి. అయితే ఎక్కువ ఇబ్బందికరం కాకపోయినా అలసట, ఇబ్బంది, కొంత స్ట్రైన్ అయ్యే పద్ధతి ఏదో ఉంటుంది. అలాంటి ఆలోచనలు, అలాంటి సందర్భాలు వస్తుంటాయి. కొంత చిన్న అంటే కొంతమందికి శత్రు బాధ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే శత్రువుల ద్వారా మాటలు పడటం, ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన పరిస్థితి ఉంటుంది. అది ఎక్కువ కాదు, తక్కువ కాదు అన్నట్టుగా సాధారణంగా నడిచిపోతూ ఉంటుంది. అలాగే ఆర్థికమైన విషయాల్లో మాట పట్టింపులు వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏదో ఒక రకంగా మనకి అనుకూలమైన పరిస్థితులు కలగజేసుకొని బయటపడతాం. అలాగే మనం ఏదైనా డిపాజిట్ చేయాలా, పెట్టుబడి పెట్టాలా, ఏదైనా కొత్త వస్తువులు కొనాలా అనుకునేదానికి ఇది సరైన సమయం కాదు. అలాగే భాగ్యస్థితి కూడా సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కానీ అది అంత సంతోషకరమైన, లాభసాటైన పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవు. ఉద్యోగ స్థితి, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. కానీ ఆ బాగున్న దాంట్లో కూడా కొన్ని పేచీల మారి వ్యవహారాలు వస్తూ ఉంటాయి. కొంత సమస్యలు కలిగి ఉంటాయి అని అర్థం. అయితే సమస్యలు కలిగి ఉన్నా, అసంతృప్తి ఉన్నా, అలాగే అంటి పెట్టుకొని చేసుకునే పరిస్థితి కొంత అందరికీ ఉండదు, కొంతమందికి తక్కువగా ఉంటుంది. మొత్తానికి ఇక్కడ విభేదాలు వచ్చి ఉద్యోగ స్థితిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అంత అనుకూలత అయితే ఈ వారంలో కనబడటం లేదు. అయితే మౌనంగా మన పని మనం చేసుకొని వచ్చే వాళ్ళకి కొంత అనుకూలత ఉంటుంది. వాగ్వివాదాలు పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఇది సరైన సమయం కాదు. అయితే మన సంబంధించిన విషయాలు కొంత గొప్పలు చెప్పుకున్నట్టుగా ఉంటాయి. కాబట్టి మన వాస్తవం చెప్పినా కానీ అదేదో చాలా గొప్పలు చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ వారం తక్కువ మాట్లాడితేనే బాగుంటుంది. అయితే ఉద్యోగ స్థాయిలో మాత్రం ఏదో ఒక రకమైన చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అర్థం. మార్పులు కోరుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయమే. అయితే మంచి ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం వద్దన్న తర్వాత వెంటనే ఆగిపోతాయి. కానీ మరలా వాళ్ళు ఎవరైతే మనకి ఆఫర్ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి మరలా పోతే అది కుదరకపోవచ్చు. సరైన నిర్ణయం ఉద్యోగ విషయంలో తీసుకోలేరని అర్థం.
అలాగే ఆ, శుభ లక్షణాలు అయితే బాగానే ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు వస్తుంటాయి. మనం చేసిన పనికి గుర్తింపు కలుగుతుంది. దాన్ని కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంటుంది. అంటే సాధారణంగా పని చేసిన తర్వాత దానికి తగిన గుర్తింపు రావడం వేరు. ఎంతో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి మరి అలా చెప్పించుకోవాల్సిన పరిస్థితి అనమాట. గౌరవం కూడా అట్లా మనం కోరి తెప్పించుకున్నట్టుగా ఉంటుంది. అది సాధారణంగా కొంతమంది చేయలేరు. అయితే అనుకూలత తక్కువగా ఉందని అనుకోవచ్చు. అలాగే మన ప్రయత్నాలు అన్నిట్లో కూడా కొంత సాధారణంగానే ఉంటుంది. ఈ వారం అయితే అంతకుముందు వాటితో పోల్చుకొని ఇది ఇంకా తక్కువలో ఉన్నట్టుగా కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం అంత అనుకూలత అయితే లేదు. మిశ్రమ ఫలితాల్లో కొంత అనుకూలత అయితే ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకొని ఈ వారం ఈ మిథున రాశి వారు గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. అలాగే దుర్గామాత అనుగ్రహాన్ని పొందటం కోసం దుర్గా పూజలు కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటాయి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.